చెప్పరా. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు మా అన్నయ్య మీద అటాక్ చేయడానికి వచ్చారు. వీళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోండి. చెప్పరా, చెప్పు. వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బులు దోచుకుందామని వచ్చాను సార్. బాంబు ఉన్నట్టు పుకారు పుట్టించింది కూడా వీళ్ళే అయ్యుంటారు. ఆనంద్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా, వీళ్ళ సంగతి ఆయనే చూసుకుంటారు. వదిలే. పదండ్రా. వీళ్ళని ఊరికి వదలకూడదు ఇన్స్పెక్టర్ గారు. కొంచెంలో ప్రమాదం తప్పిందన్నయ్య. ఇలా జరుగుతుందేమోనని వసుంధర ముందే ఊహించింది నాన్న. అందుకే వంశీని బదిలీ ఎంతకీ వెళ్ళనని చెప్పింది. ఇప్పుడు వసుంధర ఎక్కడుందో ఏంటో. గుళ్ళో ఎవరో బాంబు పెట్టారని అలజడి రేగింది కదా. విషయం తెలుసుకున్న వసుంధర అట్నుంచటే పారిపోయిందేమో వదినా. అత్తయ్య, ఏంటా మాటలు? ఒకవేళ వసుంధర గారికి ఈ విషయం గాని తెలిసిందంటే ఎంత కంగారు పడుండేవారో మేము ఊహించగలం. వసుంధర వస్తే కానీ తను ఎంత బాధకి గురై ఉంటుందో తెలియదు కదా ఆనంద్. వచ్చావా వసుంధర? ఏమైంది మేడం? గుడి మొత్తం నిరాడంబరంగా ఉందేంటి? నువ్వు అడుగు పెట్టి ఖచ్చితంగా పూజ చెయ్యాలని కంకణం కట్టుకున్నాక ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది వసుంధర? అత్తయ్య, ఇంకా చాలా ఆపండి. మీరిలా పదే పదే వసుని అవమానించడం నాకేమాత్రం నచ్చట్లేదు. నువ్వు నవజాతి పూల కోసం వెళ్ళిన తర్వాత వంశీకి పెద్ద ప్రాణాపాయం తప్పిందమ్మా. ఏమైంది మేడం? ఏం జరిగింది? నువ్వు ఊహించినట్టుగా కొంతమంది రౌడీలు వంశీ సార్ మీద దాడి చేయడానికి వచ్చారు. దేవుడి దయ వల్ల ఒక కుర్రాడు పరిగెత్తుతూ విషయం ప్రచారం చేయడంతో ఆ రౌడీలు మన చేతికి చిక్కారు. ఏంటి, బాంబు పెట్టినట్టే వంశీని చంపడానికి రౌడీలు ఆయుధాలు కూడా తీసుకొచ్చారా? ఖచ్చితంగా ఇది ఆ జ్వాల పని అయ్యుంటుంది. వంశీ సార్, మీకేం కాలేదు కదా? లేదు వసుంధర, నాకేం కాలేదు. వసుంధర, నువ్వు నిజంగా ఈ దీక్ష చేయాలనుకోవటం మంచి జరిగిందమ్మా. వంశీకి ఏ ప్రమాదం జరగలేదు. అదంతా ఈ పరమేశ్వరుడి కటాక్షం. అక్క, నువ్వు చెప్పినట్టుగానే ఆ రౌడీలను చూసిన వెంటనే గుడిలో బాంబు ఉందని అందరికీ వినిపించేటట్టు అర్చానక్క. ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు. ఎప్పుడు ఇలాగే అందరినీ కాపాడుతూ ఉండు. అలాగే అక్క. ఏంటి వసుంధర, ఆ కుర్రాడిని గుళ్ళో బాంబు ఉన్నట్టు ప్రచారం చేయమని చెప్పింది నువ్వేనా? నేనే ఐరేంద్రి గారు. నవజాతి పూల కోసం నేను వెళ్ళాను కదా. వంశీ సార్ని ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేక ఎవరైనా రౌడీలు ఏ వైపు నుంచైనా దాడి చేయొచ్చేమోనని, అపరిచితులు ఎవరైనా అనుమానంగా కనపడితే ఇలా చేయమని చెప్పి నేనే తనకి చెప్పాను. భక్తులందరినీ అలా చెల్లాచెదురు చేయడానికి నీకు మనసెలా వచ్చింది వసుంధర? ఆ అమ్మాయి అలా చేయడం వల్ల మంచే జరిగిందమ్మా. వంశీబాబుకి ఏమైనా అయ్యుందా? ఆ దుండగులు గుళ్ళో నగలను అపహరించినా అంతా అశాంత అయి ఉండేది. ఇలా జరిగిందంటే హరిష్టం పోయినట్టే. పంతులు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన తంతు జరిపించండి. వంశీబాబు, అలాగే. నువ్వు అభిషేకం చేస్తుంటే అంతరాయం కలిగి మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయితో కలిసి అభిషేకానికి నీళ్లు తీసుకొస్తే దివ్యంగా పూజ జరిపించవచ్చు. ఏ జ్వాల, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? వంశీకి ఎలాంటి ప్రమాదం తలపెట్టొద్దంటే మళ్ళీ రౌడీల్ని పంపించి కత్తులతో ఎందుకు దాడి చేయాలని చూసావు? మీరు ఊరుకోండి ఐరేంద్ర గారు. మీరిచ్చిన వార్నింగ్కి నేను కరెంట్ షాక్ ఎఫెక్ట్ తోనే ఆపేస్తే
పట్టపగలే పీడకలొచ్చినట్టు మీరు కత్తులతో దాడి చేయించి నన్నెందుకని అడుగుతారేంటి? అంటే ఆ రౌడీలు నువ్వు పంపించలేదా జ్వాల? మీరు భలే ఉన్నారు ఐరేంద్ర గారు. గుళ్ళో బాంబు పెట్టారని తెలియగానే ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాను. ఇక నేనెందుకు రౌడీల్ని పంపిస్తాను? మరి ఆ రౌడీలను ఎవరు పంపించినట్టు? నేనే. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి నువ్వా? అవును నరేంద్ర గారు, రౌడీల్ని పంపించింది వంశీని చంపడానికి మాత్రం కాదు. మరి ఇంకే ఉద్దేశంతో పంపించావు? మా వాళ్ళు కత్తులతో దాడి చేయబోతే అది వసుంధర వల్లే జరిగిందని అందరూ అనుకుని దాన్ని బయటికి పంపించే ఉద్దేశంతోనే ఇలా చేశా. అయ్యో కొంప ముంచావు జోగేంద్ర. ఈ విషయం కానీ మా అమ్మకి తెలిసిందనుకో, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మా అమ్మ చంపేస్తుంది. ఏం జోగేంద్ర, మొన్నటికి మొన్నే కదా వసుంధర చేతిలో చావు దాకా వెళ్ళి వెనక్కి తిరిగొచ్చావు. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఏమండి, వసుంధర నాకు మాత్రమే దక్కాలనిపించిందండి. ఇదిగో ఇప్పుడు అది ఏ ఆటంకం లేకుండా పూజ పూర్తి చేస్తే దానికి పూజా ఫలం మాత్రమే కాదు, అందరి ఆశీర్వాదం కూడా దక్కుతుంది. ముందు దాని గురించి ఆలోచించండి. పదండి, పద. పదండి. ఆగు వసుంధరా. ఎందుకు సార్, ఏమైంది? ఐ లవ్ యూ వసుంధరా. ఏంటి వంశీ సార్, నేను నవజాతి పూలతో వచ్చేసరికి రకరకాల రంగులతో మీకు కొత్తగా కనపడుతున్నానా ఏంటి? కాదు వసుంధరా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన కొత్త ఉత్తేజం. నన్నెప్పుడు నువ్వు కొత్తగానే ప్రేమిస్తావు. అందుకే నేను కూడా కొత్తగా ఉంటుందని ఇక్కడ ఐ లవ్ యూ చెప్పాను. దేవుడి ముందు ఇంత అపచారం చేయడం తప్పేమో వంశీ సార్. మనం వచ్చిందే అర్ధనారీశ్వరుల గుడికి వసుంధరా. అంటే ఆయనలో సగభాగం అమ్మవారికే త్యాగం చేశాడు. నేను మరీ అంతలా కాకపోయినా కొంతైనా నీకు సహాయపడుతున్నాను. అయితే పదండి వంశీ సార్, బిందెలో నీళ్లు ముంచుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి వసుంధరా, నా మనసులో ఫీలింగ్ నీకు చెప్తుంటే అస్సలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? నువ్వు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. నాకు ప్రస్తుతం ఈ పూజ పూర్తి చేయడం తప్ప మరొక బాధ్యత లేదు సార్. అసో అయినా నువ్వింత దీక్ష చేస్తుంది నన్ను క్షేమంగా ఉంచడం కోసమే కదా. నువ్వు నా పక్కనుంటే నాకేం ప్రమాదం జరుగుతుంది చెప్పు? అభిషేకానికి ఆలస్యం చేసినా, మనం విడివిడిగా శివలింగం మీద నీళ్లు పోసినా ఇక అంతా మంచి జరుగుతుంది. అయ్యో ఏంటి సార్, మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. నువ్వు నా కోసం చేసిన సాహసాలు కానీ, పంచుకున్న ప్రేమ కానీ తలుచుకున్న ప్రతిసారి ఇలా నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతుంటాయి వసుంధరా. ఆ దుర్మార్గుడు జోగేంద్ర మిమ్మల్ని కిడ్నాప్ చేస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది మీరు నాలో తప్ప ఇంకొకరి దగ్గర బందీగా ఉంటానంటే ఎలా తట్టుకోగలను వంశీ సార్? మీరెప్పటికీ క్షేమంగా ఉండాలనే ఈ దీక్ష చేస్తున్నాను. దయచేసి నా పూజకు భంగం కలిగించకండి ప్లీజ్ సార్. సరే పదవసు. వసు, ఆ బిందెటివ్వు, నేను నింపి నీ చేతికిస్తాను. ముందు నువ్వు అడుగులే వస్తుందిరా.
ఏంటి సార్? మిమ్మల్ని ఇలా చేయమని ఎవరు చెప్పారు? గుడికొచ్చాక ఏదో ఒక పుణ్యకార్యం చేయాలి కదా వసు. ఇంతకంటే మంచి పుణ్యకార్యం నాకేం కనిపించలేదు. అందుకే నీ మార్గంలోనే నడుస్తున్నాను. జ్వాల, ఏంటిది? మనం ఏ ప్లాన్ వేసినా విఫలమవుతూ వస్తుంది కదా, అందుకే ఈసారి ఎలాగైనా వర్కౌట్ అవ్వాలని ఈ స్ప్రేని తీసుకొచ్చాను. దీనివల్ల మనకేట ఉపయోగం? మనకి ఉపయోగం ఉంది భవిష్యానంద్ గారు. ఈ స్ప్రేని ఇప్పుడు వసుంధర శివలింగం మీద వేసే పూల మీద స్ప్రే చేస్తే ఆ వసుంధర కళ్ళు తిరిగి పడిపోతుంది. పూజ మధ్యలోనే ఆగిపోతుంది. సభాష్ జ్వాల గారు, భలే ప్లాన్ వేశారా? నీ కత్తుల రౌడీల ప్లాన్ కంటే ఇది 1000 రెట్లు బెటర్ జోగేంద్ర. సరే సరే వెళ్దాం పదండి. పద. ఈ గుడికి డబ్బులు డొనేట్ చేయడం కోసం నేనేదో గుడి పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళొచ్చే లోపు ఇంత ఘోరం జరిగిందా? మాకేం ప్రమాదం జరగలేదులే అత్తయ్య. ఆ రౌడీల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. అమ్మా వసుంధర, నువ్వు ఇప్పుడు శివలింగం ముందు కూర్చొని నవజాతి పూలను 9 సార్లు శివలింగం మీద వెయ్యాలి. పంతులు గారు, ఇప్పటికి తన వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆ పార్వతి పరమేశ్వరుల మీద ఆ పూలు వంశీనే వేస్తాడు. ఐరేంద్రి, ఏంటి నువ్వు అంటుంది? వంశీ క్షేమం కోసం ఈ పూజ తలపెట్టిందే తను. తన్ని పూలు వేయద్దంటావేంటి? నవజాతి పూలు వేయాల్సింది కూడా తనే కదా. చూడండి, నేను కూడా వంశీ క్షేమం కోరే చెప్తున్నాను. ఈ నవజాతి పూలను వంశీ చేతుల మీదుగా స్వామివారికి వేయించండి. అప్పుడే పూజా ఫలం దక్కుతుంది. అన్నయ్య క్షేమంగా ఉండాలనేదే వసుంధర గారి కోరిక కూడా. అవును, మొదటి నుంచి తనే కదా ఆరాటపడుతుంది. ఎందుకు తన్నిప్పుడు బాధ పెట్టడం? వంశీ, నువ్వు వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేయి. మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. వసుంధర, నువ్వు కానీ అమ్మా, మధ్యలో ఏ ఆటంకం రాకూడదు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః. ఓం శ్రీవిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, వసు? ఓం శ్రీకంఠాయ నమః. అక్క అక్క, వసుంధర గారు, వసుంధర గారు. అమ్మా వసుంధర, డాక్టర్ గారు, వసుంధరకి ఎలా ఉందండి? కంగారు పడవలసింది ఏమీ లేదమ్మా. కాకపోతే కాస్త నీరసంగా ఉండడం వల్ల పడిపోయింది. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది.
డాక్టర్ గారు, వసుంధర మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఇక్కడితో ఈ పూజను ఆపేసి ఇంటికి తీసుకెళ్లి పళ్ళ రసమో పాలో తాగిస్తే సరిపోతుంది కదా? ఐరేంద్రి, ఏంటి నువ్వు మాట్లాడేది? తనేదో కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఈ పూజ ఇంతటితో ఆపేద్దామంటున్నావా? అయ్యో, అది కాదు వదినా. వసుంధర ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకుని దివ్యంగా పూజ జరిపించవచ్చు కదా. ఇప్పుడు ఎందుకని? వద్దు మేడం, వద్దు. నా ఊపిరి ఆగిపోతున్నా ఈ పూజను మాత్రం ఆపను. ఈ గుళ్ళో నువ్వు పోయి అంత పాపం చేయకమ్మా. ఏదో వంశీ కోసం ఈ దీక్ష చేస్తున్నావని సలహా ఇస్తున్నానంతే. నీ సలహాల వల్ల దుష్ట అవమానాలే తప్ప మంచేం జరగదత్తయ్య. వసుంధరా, ఇందులో మా బలవంతం ఏం లేదు. నీ వల్ల కాకపోతే చెప్పు. ఇదంతా ఇక్కడితో ఆపేసి స్వామివారి ముందు మనమందరం చెంపలు వేసుకొని వెళ్ళిపోదాం. ఏంటమ్మా వసుంధరా, ఐరేంద్రి చెప్పిన మాటలతో నువ్వు ఏకీభవిస్తున్నావా? లేదు మేడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను దీన్ని విరమించుకోను. నేను ఈ పూజ చేస్తాను. ఈ దీక్ష పూర్తయ్యేదాకా నేనేమైపోయినా పర్వాలేదు. కనీసం ఈ తీర్థమైన పుచ్చుకోమ్మా. వద్దు పంతులు గారు, ఎక్కడ అపశృతి జరగకుండా నేను చూసుకుంటాను. ఎవరు ఇక వసుంధరని ఇబ్బంది పెట్టకండి. తను ఈ దీక్షని పూర్తి చేయాలి. ఆనంద్, డాక్టర్ గారిని ఇక్కడే ఉంచు. అమ్మ వసుంధర, నవజాతి పువ్వులు వేయడం పూర్తి చేశాక జరిపించే ఘట్టం చాలా క్లిష్టమైంది. నువ్వు అప్పటి వరకు నీరసించిపోకుండా సంకల్ప బలంతోటే ఉండాలి. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. ఓం విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణానాథాయ నమః, ప్రజాపతయే నమః. ఈ ముడుపులను తీసుకెళ్లి అమ్మవారి కొలువుదీరిన ఆ చెట్టు కట్టి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరేలా అమ్మవారిని వేడుకోండి. అలాగే పంతులు గారు. ఆనంద్ బాబు, మీరు కూడా ముడుపు కట్టి పండంటే బిడ్డ కలగాలని మొక్కు తీర్చుకోండి. అలాగే పంతులు గారు. ఏంటి ఐరేంద్ర గారు, మీరిలా డీలా పడిపోతే ఎలా? ఈ పూజ ఆగిపోయేలా ఇంకో మార్గం ఏదైనా వెతికారా? ఏమోనే జ్వాల, ప్రతిసారి మనం తవ్వుకున్న గోతులో మనమే పడుతున్నాం. ఆ వసుంధర కళ్ళు తిరిగి పడిపోయిందని సంతోషించే లోపే నేను పూజ పూర్తి చేస్తాను, శివలింగం ఎదురుగాని కూర్చుంటానని పట్టుపట్టి దేవుడికి దండం పెట్టి నవజాతి పూలను కూడా శివలింగం మీద వేసేసింది. ఇంకో ఛాన్స్ వసుంధరకి ఇవ్వకుండా మన జ్వాల ఇంకో ప్లాన్ అమలు చేసింది. కొంపతీసే కొబ్బరికాయలతో దాని తల పగలగొడదాం అంటారా ఏంటి? అది కాదు ఐరేంద్ర గారు, ఒకసారి అటు చూడండి. అక్కడ కనపడుతున్న ఆ ముడుపుల్లో ఈ కెమికల్ పౌడర్ కలిపారనుకోండి, వసుంధర కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, కళ్ళు పేలిపోయి పడిపోతుంది. అదెలా? ఆ ముడుపుల్నే పంతులు గారు వంశీ వసుంధరల చేత ఓమలో వేయించిపోతుండ్రు. ఈ కెమికల్ ని ఆ ముడుపుల్లో వేయగానే వసుంధర కళ్ళు తిరిగి పడిపోద్ది. అప్పుడు మనం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని అందరి ముందు పుకారు పుట్టించి బలవంతంగా దాని చేత ప్రసాదం తినిపించి ఉపవాస దీక్ష భగ్నం చేయించొచ్చు.